హనుమంతరావు గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మనందరికీ ఆత్మీయులు, వారి యొక్క శ్రీనివాస్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ 2 నిమిషాలు మాట్లాడతారు. డి శ్రీనివాస్ గారి సంస్మరణ సభలో ఇంత తొందరలో నా మిత్రుడు చనిపోతాడని అనుకోలే, కానీ సంస్మరణ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు అందరు కూడా నా ముఖ్యంగా డి శ్రీనివాస్కు నా ప్రగాఢ సంతాపం తెలిపిస్తూ, ఆయనకు నాకు సంబంధం ఈనాటిది కాదు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఎన్ఎస్ఏలో పనిచేస్తున్నప్పటి నుంచి, ఆనాటి నుంచి నువ్వు యువజన కాంగ్రెస్ లో నేను బాగా యాక్టివ్గా ఉండేవాని, నాకు దగ్గర పరిచయం, ఎప్పుడో మాట్లాడేవాళ్ళం. అనుకోకుండా అంచెలంచెలుగా ఆయన పెరిగాడు, అంచెలంచెలుగా నేను కూడా పెరిగాను. నాది బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి లేదు. కానీ ఆయనకు ఒక రాజారాం గారు మాజీ మంత్రి ఉండే, ఆయన సహకారంతో అంచెలంచెలుగా శాసనసభ్యుడుగా, మంత్రిగా, ఆఖరుకు నా తర్వాత పిసిసి అధ్యక్షుడు కూడా కావడం జరిగింది. నాకు కూడా అవకాశాలు వచ్చాయి. 2 సార్లు ముఖ్యమంత్రి పదవికి వచ్చింది, దగ్గరికి వచ్చిన తర్వాత రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు నాకు కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఈనాడు ఉన్నటువంటి కేసీఆర్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండే, అదేవిధంగా మా మిత్రుడు కూడా 2 సార్లు పిసిసి అధ్యక్షుడు కావడానికి ఆ రోజులలో సోనియా గాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన ఒక వ్యక్తి. కానీ నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా విచిత్రమైనటువంటి ఇష్యూ. అందరు కూడా హనుమంతరావు గారు ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు. కానీ ఒకటి నేను నిజంగా కూడా శ్రీనివాసుని అభినందిస్తున్నా. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పోయిన ఒకసారి, ఏది ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర, ఆయన ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ పోతే ఏమన్నాడు తెలుసా, హనుమంత్ నీకు నా మనసులో ఉన్న మాట చెప్తారా భయ్, నీకు అన్యాయం చేసినా అన్నాడు. అరే నాకు నువ్వు అన్యాయం ఏమి చేసినావు అన్నా. లేదు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే డెలిగేట్, ఎవరైతే పిసిసి డెలిగేట్ కావాలని ఆనాడు ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి ఎలక్షన్ కావు, పివి నరసింహరావు ఏం చేస్తాడు, ఇందిరాగాంధీ చేయలేదన్నాడు. ఆయన మెంబర్షిప్ చేయలే, పెద్ద పెద్ద మంత్రులు కూడా చేయలే. కానీ నేను పివి గారి ఆశీర్వాదం వల్ల మెంబర్షిప్ చేశాను, పిసిసి డెలిగేట్ కూడా కార్డులు ఇచ్చేసిన. అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది. సింగాపురం రాజేశ్వరరావుని పట్టుకున్నాడు, ఎట్లనన్నా హనుమంతరావుని దించాలంటే నాకు సాయం చేయాలన్నాడు. ఏం చెడ్డది ఏది లేదు, మంత్రులు రాలేదు, చాలా మంది పిసిసి డెలిగేట్ కాలేదు, నువ్వు సాయం చేయాలంటే మరి ఆయనకి ఏం చెప్పిండో నాకు తెలియదు. కానీ పివి గారి దగ్గరికి ఆనాడు ఉన్నటువంటి రఫీక్ ఆలం ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండే, ఆయన ఎవరికి ఇవ్వలే లిస్టు, కానీ పివి గారికి ఇచ్చిండు. అప్పుడు తనే చెప్పిండు, హనుమంతన నీకు అన్యాయం చేసిన అన్న. నాకు నువ్వు అన్యాయం ఎందుకు, మనం ఇద్దరం ఫ్రెండ్సే కదా అంటే, లేదు పరిస్థితులు అట్లా వచ్చినాయి, నేనే 100 పేర్లు చేంజ్ చేసిన అన్నాడా. నాకు నిజంగా చాలా సంతోషం. చాలా మంది నాకు అన్యాయం చేసినా ఎవడు మాట్లాడాడు, అన్యాయం చేసింది చెప్పుకుంటాడంటే నిజంగా ఇది ట్రూ కాంగ్రెస్ మ్యాన్. తప్పు జరిగింది ఒప్పుకున్నాడు. ఇవాళ కొందరు తప్పులు చేసి కూడా మేము చేయలేదంటున్నారు. అందుగురించే నేను ఆయనకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుధ ఆరోగ్యాలతోటి, ఒక ఆయన ఎంపీ అయిండు, ఇంకో ఆయన చైర్మన్ కూడా అయిండు. అజ్జలజ్జలుగా వారి కుటుంబాలు ముందుకు పోవాలని, రాజకీయాలలో చేసిన తప్పును కూడా గ్రహించి నీకు అన్యాయం చేసిన అన్న, పర్వాలేదు వైపు అన్యాయం చేసిన ఒప్పుకున్నావు. నిజంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అనుకున్నాను ఇన్ని పేర్లు ఎవరు చేంజ్ చేసినట్టే నేనే చేసిన అని చెప్పిండు. ఇవాళ చాలా మంది తప్పులు చేసి కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఆయనకు ఆలోచన ఇప్పుడున్న నాయకులకు కూడా తప్పు చేస్తే తప్పు ఒప్పుకోవాలి, పార్టీని సరిదిద్దాలి. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి అంచెలుగా ఇంత దానికి వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లాలో కాదు, రాష్ట్ర మొత్తంలో ఇవాళ ఆంధ్ర నుంచి కూడా హర్ష కుమార్ రావడం ఉద్దేశం ఏంటంటే, ఎన్ఎస్ఏ నుంచి పనిచేసిన వ్యక్తి కనుక
అంచెలంచెలుగా ఇంతదానికి వచ్చిండని రాజమండ్రి నుంచి వచ్చిండు. ఇట్లా చాలా మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఏదైనా నా జీవితాంతం నేను మర్చిపోను. తను నాకు చేసిన అన్యాయాన్ని కూడా తను ఒప్పుకున్నాడంటే నాకు చాలా సంతోషం ఉంది. ఇక ముందు కూడా అలాంటి ఆలోచన వచ్చే తరం వారికి కలవాలని ఆలోచన చేస్తూ మరొకసారి వారికి నా ప్రగాఢ సంతాపం, నా కండోలెన్స్. థ్యాంక్ యూ.